స్టార్ట్ అమ్మా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కాగితాల కూరమారెడ్డి, విజయనగరం జిల్లా సాలూరు నాది. ఇక్కడ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో క్లాసులు చెప్తున్నానండి. స్టూడెంట్స్కి 4 అడుగుల మీద ఎలా చేయాలనేది వివరిస్తూ 4 అడుగులు చెప్తున్నాను. ఈ కరసం నేర్చుకోవడం వల్ల ఏంటంటే మన ఆరోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి, మన ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు పిల్లలు కూడా మొబైల్ లేకపోతే అవ్వట్లేదు. ఈ మొబైల్ వల్ల కంటికి ఎఫెక్ట్ ఉంటుంది, చాలా రకాలుగా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇటువంటి సాధన కర్రసాం అనో, కరాటీ అనో, బాక్సింగ్ అనో, ఏదో ఒక సాధన, స్విమ్మింగ్ కానీ ఏదో ఒకటి పిల్లలకి కొత్తగా ఏదైనా నేర్పినట్లయితే వాళ్ళు ఇంట్రెస్ట్ దీని మీదకి వస్తుంది. ఆ మొబైల్కి కొద్ది దూరంగా ఉంటారు. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లలు చూసుకుంటే వాళ్ళ చేతిలో మొబైల్ లేకపోతే అవ్వట్లేదు. దీనివల్ల శరీర దృఢంగా ఉంటుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. చాలా ప్రతి దాంట్లో నాలుగు అడుగులు ఎలాగేయాలో చూపెట్టాను కదండి. ఇప్పుడు సింగిల్ స్టెప్ మీద చేయి పెట్టి ఎలా చేయాలనేది చూపిస్తాను, చూడండి.
కుడి చేత్తో ఇలా చూసుకొని ఎడం చేతితో రొటేట్ చేసుకొని అలాగా ఎడం పక్క అలా తీసి సింగిల్ స్టెప్ అలాగా కుడివైపు ఎలా తిరుగుతూ రొటేట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు స్పీడ్గా చేస్తాడు చూడండి. అది మీరెంత స్పీడ్గా చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు చేస్తుండాలి. చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. అలా చేయాలంటే మీరు ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే కొంచెం తొందరగా వస్తుంది. ఇది చూడండి.